గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో, 2 మీల్స్. మా ఊరు వచ్చేసిందా? బాగా నిద్ర పట్టేసింది. ఆటోనా టాక్సీనా? మా ఇల్లు కొంచెం దూరమే, ఆటోలోనే వెళ్దాం. నేనెందుకు, నువ్వు బయలుదేరు. అయ్యో, ఇంత దూరం వచ్చి ఇంటికి రాకుండా వెళ్తే ఎలా? లేదులే, నేను బయలుదేరుతాను. అయ్యో ప్లీజ్, ఇలా స్టేషన్ దగ్గరే వదిలేసి వెళ్తారని నేను అనుకోనే లేదు. ఏంటండి ఇది? మీరు మా ఇంటికి రావాలి, మా అమ్మని చూడాలి, ప్రిన్సిపల్తో మాట్లాడాలి, మిమ్మల్ని మా ఫ్రెండ్స్కి పరిచయం చేయాలి, ఇలా ఎన్నెన్నో ఊహించుకున్నాను. ఇప్పుడే వెళ్ళిపోతానంటున్నారే. అట్లీస్ట్ ఇంటికైనా వచ్చేళ్ళండి. పర్వాలేదు, నేను బయలుదేరుతాను. కనీసం ఒక టీ అయినా తాగుదామా? 2 టీ. ఇంకా తాగలేదే? నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఎలా చెప్పాలో తెలియట్లేదు. చిన్న హెల్ప్ చేస్తేనే దాన్ని సాగ్గా పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు పెడతారు. కానీ నాకు మీరు ఎంత పెద్ద హెల్ప్ చేశారు. అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ కూడా ఎదురు చూడకుండా బయలుదేరుతానంటున్నారే. మీరు మాతో అక్కడ లేకుంటే నేను ఏమైపోయింది దాన్ని. ఇలాంటి సంఘటనల్ని పేపర్లో చదివితేనే ఏడుపు వస్తుంది. నాకు జరిగి ఉంటే తలుచుకోవడానికి భయంగా ఉంది. చాలా థ్యాంక్స్. చూడు, మీ ఊరికి వచ్చేసావు, భయం లేదుగా, హ్యాపీగా వెళ్ళు. నేను బయలుదేరుతాను. నేను ఇంకా కొంచెం మాట్లాడాలి. 5 నిమిషాలు ప్లీజ్. 5 నిమిషాలు. కాస్త అటు ఇటుగా 2000 కిలోమీటర్లు కలిసి వచ్చాం. అనవసరంగా ఒక మాట కూడా మాట్లాడలేదు. చెడు దృష్టితో ఒక చూపు చూడలేదు. నిజంగా చెప్తున్నాను, మీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. సరే, ఏం చెప్పాలనుకుంటున్నావు? ప్లీజ్, ఒక ఆడపిల్ల మగాడి నుంచి ఆశించేది నమ్మకాన్ని, భద్రతని. అవి మీ దగ్గర నుంచి పూర్తిగా దక్కుతాయి. ఈ 2 రోజులుగా మీరు నాకు చేసిన చిన్న చిన్న సహాయాలు ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఎవరు చేస్తారు మీలాగా? ఇంత
అంత మంచి వ్యక్తిని ఎలా ఎలా నేను పోగొట్టుకోగలను? జాగ్రత్తగా ఇంటికెళ్ళు. ఎంత ప్రమాదం నుంచి బయటపడ్డావమ్మా? నీకేమీ కాలేదుగా? ఇదిగానండి. హాయ్, మీకేం కావాలండి? 2 టీ ఇవ్వు. హాయ్, తాగండి. ఈ టీ ఎవరికండి? 1 టీయే అడిగాను. మీరే కదా 2 టీ చెప్పారు, ఒకటంటారేంటి? పగడగల్లగా అంటున్నారేంటి? డబ్బులు ఇస్తాను. ముందే చెప్పొచ్చు కదా. జలకంఠని మాట్లాడుతున్నాను. జలగంట, నేను రిటైర్ మాట్లాడుతున్నా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు? ఇన్నాళ్ళు ఫోన్ లేదేమీ లేదు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆ రోజు నువ్వు ఒకరిని కొట్టావు కదా, ఆ వెధవ రవెన్నకు డబ్బు ఇచ్చి ఆ కాంట్రాక్ట్ కూడా వదులుకున్నాడు. కేసు వాపస్ అయింది. ఇక్కడ ఎవరు ఏమీ పీకలేకపోయారు. నువ్వు వెంటనే బయలుదేరి వచ్చాయి. ఇక్కడ చాలా పని ఉంది. బస్సులో వస్తావా, కారులో వస్తావా? ఏయ్, సరే వస్తానులే. ఎప్పుడు వస్తాను. ఓహో, బస్ స్టాండ్ కా నేను రావాలా? ఓకే ఓకే ఓకే. జలకంట బస్ స్టాండ్ కి రమ్మని గొడవ పెట్టాడు. ఆపు 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 ఆపు. నాడిపేట 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 నాడిపేట. రెడీ 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 రెడీ. ఖాళీ ఖాళీ సీట్లు ఎక్కువ ఎక్క 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 రబ్బా. ఏ కళంతలు రా రా రా. ఏ రా రా. నాడిపేట 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 నాడిపేట. రావాలి రావాలి రావాలి. ఏయ్ కళదోడమ్మా. ఏయ్ ఏయ్ ఇడ నాడిపేట నాడిపేట. రా 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 రా. అరే ఎక్క 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 ఎక్క. డ్రైవర్ డ్రైవర్ డ్రైవర్. ఏ డ్రైవర్ డ్రైవర్. సీట్లు ఫుల్ అవుతా. ఏ సీట్లు ఫుల్ అవుతా. కాస్త వెయిట్ చేయవా? నువ్వు అందరినీ మర్యాద రాకుండా పిలుస్తున్నావు. ఎవరో ఒకరిని నూతికి ఆరేస్తారు. బావయా నాడిపేట 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 నాడిపేట. నడిబాబు రండి. నాడిపేట 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 నాడిపేట. రావాలి రావాలి రావాలి. నాడిపేట 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 నాడిపేట. ఒక్క సీట్ అవుతుంది. రావాలి రావాలి. స్పీడ్గా వెళ్ళిపోతుంది. నాడిపేట నాడిపేట నాడిపేట. రావాలి రావాలి. నాడిపేట 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 నాడిపేట. ఏయ్ ఏయ్ నలుపు చొక్క. ఏయ్
ఏ నాయుడుపేట వెళ్ళాలా ఏ నలుపు చక్క నిన్నే రా ఎక్క పొరాన్ని నాయుడుపేట రావాలి నాయుడుపేట కిలో అరిశాను కదా అప్పుడు వచ్చి ఎక్కకుండా బండి బయలుదేరేటప్పుడు రన్నింగ్ లో చెప్తున్నావే జస్ట్ స్లిప్ అయిందనుకో మా ఉద్యోగాలు కదా పోయేది అప్పటికి నేను నల్లసొక్క అని అరిశాను కదా సాగు గిరాకి నాయుడుపేట కదా చిల్లర తీసుంచు ఉండేది మన స్నేహం పుట్టి రైలు స్నేహం మాత్రమే కాదని నమ్మకం ఉండేది. కానీ నేను మిమ్మల్ని ఇంత త్వరగా చూస్తానని ఊహించి కూడా లేదు. నేను ఊహించలేదు నువ్వు ఇలా మాట్లాడతావని. సడన్ గా ఎందుకలా చెప్పావు? నాకు మీరు బాగా నచ్చారు, అందుకే చెప్పాలనిపించింది చెప్పాను. కానీ చెప్పడానికి ముందు ఒక్క నిమిషమే అయినా ఆలోచించి చెప్పాను. అది చాలదు. చాలు. చాలదు. చాలు. చాలదు. చాలు. చాలదు. లేదు చాలు. ఏడి చాలు? ఏడి చాలు? నా పేరేంటో తెలుసా నీకు? జలకంఠ. పేరులాగే లేదు కదా, నన్ను అలాగే పిలుస్తున్నారు. చంద్రశేఖర్. చంద్రశేఖర్ జలకంఠగా ఎలా మారాడో నాకు తెలియదు. చంద్రశేఖర్ అనే పేరు నాకెవరు పెట్టారో కూడా తెలీదు. ఇంతవరకు నన్నెవరు ఆ పేరుతో పిలిచింది కూడా లేదు. 7 ఏళ్ల వయసులో చిరిగించెడ్డి వేసుకుని 18 గంటల సేపు పనిచేశాను 3 పూట్ల తిండి కోసం. అనుకోకుండా ఒకరోజు కొన్ని కొట్టాను, డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు నా వృత్తి కొట్టడం. డబ్బులు ఇస్తే ఎవరినైనా ఎప్పుడైనా కొడతాను. కొట్టడం, నరకటం, అదే నా జీవితం. అదే నా జీవితం. భయంగా ఉందా? ఇప్పుడు నచ్చలేదు కదా? నచ్చదు. నచ్చదు. అందుకే అప్పుడే చెప్పాను చాలదని. చాలదు. అదే ఇవన్నీ నీతో చెప్పాలనిపించింది, అందుకే వచ్చాను, చెప్పేశాను. నేను బయలుదేరుతాను. వస్తా. లేదు ఏదో పిలిచినట్టు అనిపిస్తే అందుకే వస్తా. చంద్రశేఖర్,
ఇచ్చారు